మీకు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం తెలుసా? ఇరాన్లో యుద్ధం మొదలవ్వక ముందు భారతదేశంలో ప్రతి నెల 55 లక్షల సిలిండర్లు అనేటివి భారత పౌరులు బుక్ చేసుకునేవారు. కానీ ఎప్పుడైతే ఈ ఇరాన్ యుద్ధం అనేది ప్రకటించిందో, ఆ వార్తలు వచ్చాయో, వెంటనే మన భారతదేశంలో నెలకు 75.7 లక్షల బుకింగ్స్ అనేటివి జరుగుతున్నాయి. అంటే ఒక్కసారిగా నార్మల్ రోజుల్లో బుక్ చేసుకునే వారి కంటే కూడా 20 లక్షల మంది అధికంగా బుక్ చేసుకుంటున్నారు. నిజంగా మన భారతదేశంలో గ్యాస్ కొరత ఉందా, లేదా మనమే భయంతో కొరతను మన చేతులతో సృష్టిస్తున్నామా? భారతదేశంలో ప్రజలు ఈ ఎల్పిజి సిలిండర్ విషయంలో భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం సమాచారం ఇవ్వడంలో ఫెయిల్ అయిందా? ఈ వీడియోలో అసలు నిజం ఏంటో చూద్దాం. మిడిల్ ఈస్ట్ లో ఏ యుద్ధం జరిగినా గానీ అది భారత్ పై ప్రభావం చూపించటం కొత్త విషయం ఏమీ కాదు. ఎందుకంటే భారతదేశంలో ఉపయోగించేటటువంటి ఎల్పిజిలో 60% ఎల్పిజి అనేది విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందులో చాలా భాగము మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి మన భారతదేశానికి వస్తుంది. ఈ గ్యాస్ ఎక్కువగా ప్రయాణించే మార్గము ప్రపంచంలో కీలకమైనటువంటి మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ప్రపంచంలో ట్రేడ్ అవుతున్నటువంటి ఈ ఎనర్జీలో పెద్ద భాగం అనేది ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ గుండానే ప్రయాణిస్తుంది. అలాంటి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర ఏదైనా యుద్ధం లేదా ఏదైనా ఉద్రిక్తత అనేది పెరిగినప్పుడు ఇది ప్రపంచ మార్కెట్ ను ప్రభావితం చేస్తుంది. అంటే యుద్ధము మన భారతదేశానికి కొన్ని వేల కిలోమీటర్ల అవతల జరిగినా గానీ దాని ప్రభావము మన ఇంటి గ్యాస్ స్టవ్ వరకు వస్తుంది. యుద్ధం అనే వార్తలు వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. మన భారతీయులు సాధారణమైనటువంటి దినాలలో, అంటే నార్మల్ గా ఉన్నటువంటి రోజుల్లో నెలకు కేవలం 55 లక్షల సిలిండర్లు మాత్రమే బుక్ చేసుకునేవారు. కానీ ఈ యుద్ధం గురించి వార్తలు వచ్చిన తర్వాత ఒక్కసారిగా 75 లక్షలకు చేరాయి. ఇది సాధారణ పెరుగుదల కాదు. దీన్ని ఆర్థిక శాస్త్రంలో పానిక్ బయింగ్ అంటారు. అంటే ప్రజలు భవిష్యత్తులో ఏమైనా కొరత వస్తుందేమో అని చెప్పేసి ఆలోచనతో ముందే ఎక్కువగా కొనేస్తారు. ఇది ఒక సైకలాజికల్ రియాక్షన్. మీ అందరికీ బాగా తెలుసు మన భారతీయ మెదడులు అనేటివి ఎలా పనిచేస్తాయో. మనం ఎప్పుడు రేపటి గురించి, భవిష్యత్తు గురించే మనము ఆలోచిస్తూ ఉంటాము. రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, ఇవే ఆలోచనలతోటి మనము గడుపుతాము. అంతేగాని మన భారతీయులు ఎవరు ప్రస్తుతం ఈ రోజు గడిచిందా లేదా చూసుకుందాము అనే మైండ్ సెట్ తోటి ఉండరు. ఈ ఆలోచన విధానం అనేది కొన్ని విషయాలలో పనిచేస్తుంది, కానీ ఇంకొన్ని విషయాలలో మాత్రము ఇది కృత్రిమమైనటువంటి కొరతలను సృష్టిస్తుంది. మనందరం గమనిస్తే ఈ కరోనా సమయంలో కూడా టాయిలెట్ పేపర్ల దగ్గర నుంచి మందుల వరకు, అలానే ఆక్సిజన్ సిలిండర్ల వరకు కూడా మనము ఇదే పరిస్థితిని ఎదుర్కోవటం జరిగింది. అప్పుడు కరోనా సమయంలో జరిగినటువంటి పరిస్థితే ఇప్పుడు ఈ ఎల్పిజి విషయంలో జరుగుతుంది. భారతదేశంలో నిజంగా ఈ ఎల్పిజి కొరత ఉందా? ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. భారతదేశ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మన భారతదేశంలో ఈ గ్యాస్ పూర్తిగా అయిపోయే పరిస్థితి లేదు, రిఫైనరీలలో కూడా గ్యాస్ ఉత్పత్తి కొనసాగుతుందని, ఈ గ్యాస్ దిగుమతులు కూడా పూర్తిగా ఆగిపోలేదని భారత ప్రభుత్వం చెప్తుంది. మరి అలాంటప్పుడు డెలివరీ ఎందుకో ఆలస్యం అవుతుంది? సమాధానం సింపుల్. ఈ గ్యాస్ సరఫరా అనేది చైన్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. మొదట దిగుమతి చేసుకోవాలి, దాన్ని రిఫైనరీలకు పంపించాలి, అక్కడి నుంచి ఈ బాట్లింగ్ ప్లాంట్ పంపించి ఆ బాట్లింగ్ ప్లాంట్ల దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి వినియోగదారుడి దగ్గరికి వస్తుంది. ఈ చైన్ సిస్టమ్ లో ఎక్కడైనా ఒక్కసారి డిమాండ్ అనేది పెరిగితే మొత్తం సిస్టమ్ మీద ప్రభావం పడుతుంది. ఇప్పుడు కూడా ఈ ఎల్పిజి విషయంలో దేశంలో అదే జరుగుతుంది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి మన భారతదేశ ప్రభుత్వం అనేది కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు కొత్త ఎల్పిజి సిలిండర్ ని బుక్ చేసుకోవాలంటే 21 రోజులు గడిచిన తర్వాత మాత్రమే బుక్ చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు 25 రోజులకు మార్చారు. దీని ఉద్దేశం ఒకటే, ఈ పానిక్ బుకింగ్ ని తగ్గించటం. పానిక్ బుకింగ్ అంటే మన ఇంట్లో ఆల్రెడీ మొన్ననే సిలిండర్ తెచ్చిపెట్టుకొని ఉన్నా, అరే రేపు ఏమవుతుందో, భవిష్యత్తులో ఏమవుతుందో అనే భయంతో అవసరం లేకపోయినా కూడా వెంటనే వెళ్ళి మనం ఇంకొక సిలిండర్ ని తెచ్చుకోవాలి అనే తొందరపాటుతనం ఏదైతే ఉందో దీన్ని పానిక్ బుకింగ్ అంటారు. మన ప్రజలు ఈ తొందరపాటు బుకింగ్ చేసుకోవటం వల్లనే మనమే కృత్రిమ కొరతను అనే దాన్ని సృష్టిస్తున్నాం. అంతేకాకుండా మన భారతదేశ ప్రభుత్వము కొన్ని ఎల్పిజి రిఫైనరీలలో ఉత్పత్తిని కూడా పెంచింది. అయితే ప్రస్తుతము అసలు బాధ ఎవరికంటే ఈ కమర్షియల్ సిలిండర్లు, అంటే కమర్షియల్ గా వాడుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే వాణిజ్యపరంగా ఈ హోటల్స్, రెస్టారెంట్స్ మరియు హాస్టల్స్ ఇలాంటి వారు ఉంటారు కదా, ఇలాంటి వాణిజ్యపరమైనటువంటి రంగాలలో ఉన్నవారు కొద్దిగా ఒడిదుడుకులు అనేటివి ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే కొన్ని నగరాలలో ఉన్నటువంటి హోటళ్లలో ఈ గ్యాస్ అనేది లేట్గా, అంటే ఆలస్యంగా రావటం వల్ల వారి వ్యాపారం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అంటే ఇక్కడ సమస్య పెద్దగా లేకపోయినా కూడా కొన్ని రంగాలలో మాత్రం ప్రభావం చూపుతుంది. ఈ మొత్తం సినారియోలో ఎక్కడ పొరపాట్లు జరిగాయి అంటే మన భారతదేశ ప్రభుత్వం అనేది ఒక స్పష్టమైనటువంటి సమాచారాన్ని ముందే మన ప్రజలకు ఇవ్వలేదు.
అంటే అది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలకు చేరలేదు. వారికి స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం అనేది విఫలమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలలో ప్రభుత్వం అనేది ప్రజలకు స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వలేని పక్షంలో అక్కడ రూమర్స్ అనేటివి పెరుగుతాయి. అంటే మీ అందరికీ బాగా తెలుసు, పొలిటికల్ రూమర్స్, ప్రోపగాండాలు అనేటివి కొంతమంది దీన్ని రాజకీయ పరంగా ఎలా వాడుకోవాలి అని ఎదురు చూసేటటువంటి వారు, వీరందరూ కూడా ఆ సందర్భాన్ని తమ రాజకీయ లబ్ధి కోసము ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. దాంతో ప్రజలు భయానికి గురవుతారు. ప్రజలు భయానికి గురవుతే ఆటోమేటిక్ గా అవసరం లేకపోయినా గానీ ఈ పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు పెట్టుకొని నిలబడటం, లేదా ఈ గ్యాస్ సిలిండర్ల విషయంలో ఈ ఎల్పిజి గోడౌన్ల దగ్గర అవసరం ఉన్నదానికంటే కూడా భవిష్యత్తు గురించి ఆలోచించి అధికంగా బుక్ చేసుకోవటం, దీనివల్ల కృత్రిమ కొరత అనేది పుడుతుంది. ఇది కేవలం గ్యాస్ విషయంలోనే కాదు, పెట్రోల్ విషయంలో కావచ్చు, ఇతర చాలా అంశాలలో కూడా భారతదేశంలో చాలా సార్లు ఇదే ప్యాటర్న్ కనిపించింది. సో మొత్తానికి భారతదేశంలో పూర్తిగా ఎల్పిజి గ్యాస్ అయిపోయింది అని కాదు, కొరత అయితే కొద్దిగా ఉంది. దాన్ని కూడా భారత ప్రభుత్వం అనేది ఇతర దేశాల నుంచి లేదా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి కాకుండా ఇతర సముద్ర మార్గాల నుంచి కూడా ఈ ఎనర్జీని దిగుమతి చేసుకుంటుంది. ఆ దిశగా మన భారతదేశ ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. అయితే మనలో ఉన్న భయం, ఈ రూమర్స్ మరియు కొంతమంది రాజకీయ నాయకులు సృష్టించినటువంటి ఈ ప్రోపగాండాలు ఇవన్నీ కలిసి ఈ సిస్టమ్ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. కొన్ని సందర్భాలలో నిజమైన కొరత వచ్చేదానికంటే కూడా కొరత వస్తుందేమో అనే భయమే చాలా ప్రమాదకరం. యుద్ధం అనేది వేల కిలోమీటర్ల దూరంలో జరిగిన దాని ప్రభావం మన ఇంటి వంటగదిలో కూడా కనిపించవచ్చు. కానీ చివరి ప్రశ్న మాత్రం మీకే, ఈ పరిస్థితికి కారణం నిజంగా యుద్ధమా లేకపోతే మనలో ఉండే భయమా? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. నా వీడియోకి హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. హైప్ ఇస్తే ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.